పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ పర్యటించారు. రామగుండం మున్సిపల్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్లమెంటులో అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, దళిత బహుజనులకు అమిత్ షా క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అన్ని రాజకీయ పార్టీలతో పాటు అంబేద్కర్ వాదులు అమిత్ షా వ్యాఖ్యలు ఖండించాలన్నారు. అలాగే ఆర్ఎస్ఎస్ ఆలోచన విధానాలతో బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని, ఎన్నికల సమయంలో 400 సీట్లు వస్తే రాజ్యాంగం మారుస్తామని ప్రకటించిన బీజేపీ కేవలం 240 సీట్లు వచ్చినా అదే తరహాలో ప్రయత్నం చేస్తుందన్నారు. అమిత్ షా గారు అంబేద్కర్ గారి మీద చేసిన వ్యాఖ్యల అగేన్స్ట్ కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఆదేశాల మేరకు రాహుల్ గాంధీ గారు లీడర్షిప్లో అందరు ఎంపీలకు ఆదేశాలు వచ్చినాయి. వాళ్ళ కాన్స్టిట్యున్సీస్లో అంబేద్కర్ గారిని నివాళి అర్పించి అమిత్ షా గారు ఏదైతే చేసినారో వ్యాఖ్యలు దానికి వారు క్షమాపణ చెప్పి తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి మా డిమాండ్ ఏదైతే ఉందో రాష్ట్రమంతా దేశమంతా మారుమోగాలని చెప్పి మేము కాన్స్టిట్యున్సీ మొత్తం తిరిగి అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యలు ప్రజలకు తెలిసేలాగా చేసి దళితులకు బడుగు బలిగిన వర్గాలకు అమిత్ షా గారు వ్యాఖ్యలు ఎంత బాధ కలుగుతుందో అని చెప్పి చూసి అమిత్ షా గారు తక్షణమే క్షమాపణ చెప్పి